హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మౌలిక వ్లాగ్స్. సో లేవగానే బయటకు వచ్చి చూస్తే స్నో ఉంది గాయస్. అసలు లిటరలీ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాజ్ లైక్ మేము ఉండే స్టేట్లో అసలు స్నోఫాలే ఉండదు. నాకు స్నోఫాల్ అంటే చాలా ఇష్టం. అండ్ దట్టు నేను ఇదివరకు న్యూ జెర్సీలో ఉన్నప్పుడు, కనెక్టికట్లో ఉన్నప్పుడు స్నోఫాల్ ఉండేది. బట్ చెప్పాను కదా, నేను వన్స్ మూవ్ అయిన తర్వాత అసలు స్నోఫాలే ఉండదు. మొత్తం ఇండియా క్లైమేట్ అనమాట. సో ఆఫ్టర్ 1 year తర్వాత స్నో చూసేసరికి ఫుల్ ఎగ్జైట్ అయ్యాను నేనైతే. సో ఇప్పుడు ఇది వచ్చేసి మా ఇంటికి బ్యాక్ యార్డ్, అంటే మేము ఉంటున్న ఇంట్లో బ్యాక్ యార్డ్ అనమాట. సో ఇక్కడ ప్రతి ఇంటికి, ప్రతి హౌస్, ఐ మీన్ లైక్ ప్రతి ఇండిపెండెంట్ హౌసెస్కి కంపల్సరీగా అనేది బ్యాక్ యార్డ్ ఉంటుంది. అది చిన్నదో పెద్దదో అది సెకండరీ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ 1 year తర్వాత, నేను ఇందాక చెప్పినట్టు 1 year తర్వాత స్నో చూసేసరికి ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైట్ అయిపోయినా. అంటే అప్పటి వరకు గ్రీనరీ ఉంది, కొంచెం డార్క్నెస్ అట్లా ఉండింది. ఒకేసారి మొత్తం ఎటు చూసినా వైట్, మొత్తం అట్లా కళ్ళకి ఎట్లా ఉందంటే లైక్ ఫుల్ బ్రైట్నెస్ వచ్చింది, చాలా బ్రైట్నెస్ వచ్చింది, ఒక తెలియని హ్యాపీనెస్. సో అన్నీ మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. ఆ డే మొత్తం చాలా అంటే చాలా బాగుంది. సో కాసేపు స్నోలో ఆడుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయి హాట్ వాటర్ తాగుతా. అంటే ఎవ్రీ డే మార్నింగ్ లేవగానే పక్కా హాట్ వాటర్ అయితే తాగాలి. నాకు అది మా డాడీ అలాగే సుబ్బు ఇద్దరు అలవాటు చేశారు. అసలు అది హాట్ వాటర్ తీసుకోకపోతే అసలు ఏం తిననివ్వరు ఫస్ట్ హాట్ వాటర్ తాగిన తర్వాత అప్పుడు ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేయాలి. కానీ బట్ లేవడంతోనే హాట్ వాటర్ అయితే తాగాలి. అండ్ అలాగే ఇంకా అది తాగిన తర్వాత మేము డిస్కస్ చేస్తున్నాం ఏం చేయాలి నెక్స్ట్ అనేసి. అంటే ఇది మా కాలేజ్కి, ఐ మీన్ యూనివర్సిటీకి వెళ్ళేది ఉంది కదా, సో అందుకని డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి, అప్పటికి చాలా లేట్ అయింది. యాక్చువల్లీ 1/2 hour ముందే ఉండమన్నారు, బట్ కుదరలేదు. ఆ మంచుకి నైట్ వచ్చేసి లేట్ పడుకోవడం ఇదంతా కుదరలే అనమాట. ఇంకా హడావుడిగా రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా అందరూ కోఇన్సిడెంట్గా వైటే వేసుకున్నాం అనమాట. సో మంచిగా అనిపించింది. మొత్తం అంతా మేమంతా వైట్లోనే ఎక్కువ ఉన్నాము కదా, సో బాగుంది. ఇంకా డే మొత్తం బాగా గడిచింది. సో ఫైనలీ మేమైతే రెడీ అయిపోయి ఇక్కడ నుండి మా యూనివర్సిటీకి వెళ్తున్నాము. గరాజ్ ఓపెన్ చేయడం రాలేదేమో. లాక్ 7832. నేను నైటే వీడియో తీద్దాం అనేసి అనుకున్నా, బట్ అప్పటికి వచ్చేసరికి మాకు 12:31 అయింది. దట్టు ఫుల్ చలిగా అయితే ఉంది. అండ్ దట్టు బయట కూడా ఎవరు లేరు. బేసిక్గా ఇక్కడ ఆల్మోస్ట్ 7-8 లోపల అందరు, మ్యాక్సిమం అందరూ లోపలికి వెళ్ళిపోతారు. బయట ఎవరు అసలు ఇండియాలో ఉన్నట్టు ఉండరు కదా. సో ఇంకా ఎందుకు లేరు రిస్క్, మార్నింగ్ తీసుకుందాం అనేసి ఇంకా యూనివర్సిటీకి వెళ్ళేకి ముందు షూట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుండి యూనివర్సిటీ స్టార్ట్, అంటే ఇంకా ముందు నుండి కూడా ఉంది, నేను అది రికార్డ్ చేయలేదు. అండ్ దట్టు నా ఈవెంట్ వచ్చేసి 11కి, ఎగ్జాక్ట్గా 11కి అయితే 10:30కే నన్ను అక్కడ ఉండమన్నారు. బట్ కుదరలేదు, లేట్ అయిపోయింది. సర్లే లేట్ అయింది కదా అని త్వరగా వెళ్దాం అనేసి త్వరగా వెళ్తుంటే ఈ లేట్లో మా సుబ్బు ఏం చేశాడంటే, పార్కింగ్ అక్కడ ఈజీ పార్కింగ్ అక్కడ పార్క్ చేయకుండా మొత్తం చుట్టూ తిప్పి తీసుకెళ్లేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు, నేను లాస్ట్లో వెళ్ళాను. సత్తి మౌలిక. Ishwar Reddy Madira. Mahendra Sakamuli. Katra
సక్సెస్ఫుల్గా అయితే మాది ఈవెంట్ అయిపోయింది. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఫుడ్ తినడానికి వెళ్ళిపోతున్నాం. సో అబ్బా బాబాయ్ చలేస్తుంది. సో ఇంకా ఆన్ ద వే టు రెస్టారెంట్కి అనమాట. సో ఇంకా అలా వెళ్తుంటున్నాం. సడన్గా స్నో పడింది, అంటే ఎక్కువే పడలేదు, కొంచెమే పడింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్కూల్ బస్సు. ఇక్కడ కిడ్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ అట్లా స్కూల్ బస్ ఆగిందంటే మనం దానికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, ఆ డిస్టెన్స్లోనే మనం ఆగిపోవాలి. అలానే ఆగింది కదా సైడ్ నుండి వెళ్ళిపోదాం, క్రాస్ చేద్దాం అంటే క్రాస్ చేయకూడదు. అలానే కూడా స్పీడ్గా కూడా వెళ్ళకూడదు. అసలు స్కూల్ బస్ ఆగితే మనం అక్కడ ఆగిపోవాలి, ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఆగాలి. అండ్ అలా కాదు అని క్రాస్ చేసి వెళ్ళినా, స్పీడ్గా వెళ్ళినా పక్కా టికెట్స్ వేస్తారు, అంటే ఫైన్ ఇంటికి వస్తుంది. లేకపోతే కనుక ఒకవేళ సివియర్గా ఇంకేమన్నా సివియర్గా అయితే కనుక జైలుకి పంపించేస్తారు ఇక్కడ. సో అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి స్కూల్ బస్కి, స్కూల్ పిల్లలకి. అండ్ ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగుందో లొకేషన్ అంతా. యాక్చువల్లీ లైవ్గా చూస్తే ఇంకా బాగుంది వీడియోలో కన్నా. ఇట్లా చాలా మంచి ఎక్స్పీరియన్స్. నాకు యాక్చువల్లీ స్టేట్ అంటే చాలా ఇష్టం. లూయిస్విల్లే నాకు చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. అంత పాజిటివ్ వైబ్స్ అట్లా అనిపిస్తుంది. అసలు మనం ఉండే దగ్గర కూడా లొకేషన్ బాగుంది. మనం ఉండిన ఇల్లు బాగుంటుంది. ఎంత బ్రైట్ ఉందో. సో మా ఇంటికి దగ్గరున్న ఏకైక రెస్టారెంట్ ఈ తెలుగు రెస్టారెంట్ నమస్తే అనేసి. సో మేము ఇక్కడికి వచ్చి ఫుడ్ తిన్నాము. ఫుడ్ అయితే ది వరస్ట్ ఉందన్నమాట. అసలు వాళ్ళ యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్. చికెన్ టిక్కా, పన్నీర్ టిక్కా, వెజ్ రేపు మేము వెజ్ రేపు వెజ్ మాట నిన్న అయ్యాల మొన్న 3 రోజుల నుంచి నన్ను స్టార్టర్స్ ఏం చెప్తాను. చికెన్ పకోడీ చూద్దాం. చికెన్ పకోడీ ఏం చూద్దాం ఇంకోటి చెప్పు. నాన్ వెజ్లో మటన్ చెప్తాం. చికెనే కదా చేస్తాం. ఏసీ పెన్నులు బట్టలే మన ఇంటికాడ కూడా ఉంది. బౌలింగ్ బౌలింగ్ ఆడమంట అవుట్లెట్. సో ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసి ఫుడ్ రావడానికి టైం పడుతుంది. లోపల కెమెరాతో ఆడుకుంటున్నాను అనమాట, అటు ఇటు అనేసి. బేసిక్గా ఇక్కడ ఫుడ్ తిన్నాక మా ప్లాన్స్ అన్నీ తారుమారైపోయినాయి. బౌలింగ్ అనుకున్నాము, షాపింగ్ అనుకున్నాము, అలాగే సైట్ సీయింగ్స్ ప్లేసెస్ ఏమైనా ఉంటే చూద్దాం అనేసి అనుకున్నాము. కానీ ఫుడ్ మొత్తం ప్లాన్ మొత్తం బిస్కెట్ చేసింది. సో ఇంకా తిన్నాక బయటకు వెళ్దాం అనుకునేసరికి ఫుల్ వర్షం పడుతుంది, స్నో కూడా ఉంది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా లోపలే రెస్టారెంట్లో ఇట్లా క్యారమ్ బోర్డు ఉంటే సైడ్కి ఇంకా అక్కడ టైం స్పెండ్ చేసినాం, ఆడుకున్నాం సరదాగా. ఆడుకొని ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా ఫుడ్ విషయంలో అయితే ఫుల్ డిజాస్టర్ అయ్యేసరికి ఇంకా బయట ఏం తింటాంలే అనేసి ఇంకా మేమే యుద్ధంలోకి దిగుతున్నాం అనమాట. సో అందుకోసం ఆనియన్స్ కానీ, మిర్చి, ఇంట్లో ఆయిల్, రైస్, అంటే ఇది అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయిన ఫుడ్ బాగాలేదనేసి ఇంకా తీసుకుని కొనుక్కోవడానికి వచ్చాం అనమాట. ఇండియన్ బజార్ అనేసి ఇది
ఇక్కడ లోకల్లో ఇండియన్ బజార్ అనమాట. సో ఇది మాకు ముందే తెలిసి ఉంటే మేము ఇంటి నుండే తెచ్చుకునే వాళ్ళమేమో, బట్ మేము అప్పటికప్పుడు వచ్చి ఇంకా ఫుడ్ తినేసరికి ఇంకా మాకు అర్థమైపోయింది ఇంకెక్కడ బాగోదనేసి, అందుకని ఇంకా తీసుకుని వెళ్ళిపోతున్నాం. అండ్ ఇది వచ్చేసి ఆల్కహాల్ స్టోరు. ఈ స్టోర్కి ఎందుకు వచ్చినామంటే ఈశ్వర్ది మా కజిన్ది బర్త్డే ఉంది. సో బర్త్డేకి పార్టీలో ఉంటుంది కదా అనేసి ఇంకా తీసుకుందామని వచ్చాము. బట్ ప్రైజెస్ అంతా సేమ్ ఉన్నాయి, ఏం డిఫరెన్స్ ఏం లేదు, ఇంకేం తీసుకోలేదు, జస్ట్ చూసి వెళ్ళిపోయాము. అండ్ అలాగే ఇక్కడ శాంపిల్స్ ఇస్తారు, అంటే మరి ఇండియాలో ఉంటాయో ఉండవో నాకు తెలియదు. ఇక్కడ యూఎస్లో అయితే శాంపిల్స్ ఉంటాయి. సో టేస్ట్ చూసి ఎవరికైనా నచ్చితే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. ఇంకా అలా తిరిగి చూసి ఇంకా నెక్స్ట్ వాల్మార్ట్కి వెళ్ళి వాల్మార్ట్లో చికెన్, వాటర్ బాటిల్స్, ఇంకా కొన్ని థింగ్స్ ఇట్లా ఫ్రూట్స్ అట్లా తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. హే గాయ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చాము. షాపింగ్ అంత అయిపోయింది, గ్రాసరీ షాపింగ్ చూడండి. చెఫ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మీరే కొత్తిమీర ఇల్లు పెట్టదు. వస్తున్నా. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇట్లా ట్యూబ్స్లో ఉంటే ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ ఆ చికెన్ కట్ చేసి అట్లా పెట్టారు పక్కకి, దాంట్లో ఉన్న వాటర్ అంతా పోవాలనేసి. అండ్ ఇక్కడ వీళ్ళేమో టమాటా అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ పడుతున్నారు. అంటే అన్ని ఐటమ్స్ లేవు కదా, మీన్స్ లైక్ కట్ చేసి ఇదంతా చేయడానికి అంత లేదనేసి ఇంకా అట్లా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట, క్విక్గా అయిపోవడానికి. అండ్ చపాతీలు కూడా ఎందుకు తెచ్చినామంటే నెక్స్ట్ కమింగ్ వ్లాగ్లో మీకు చెప్తా ఎందుకు తెచ్చాము, ఏం చేసాం అనేసి. ఏం చేద్దాం, లేకపోతే బిర్యానీ చేద్దామా? బిర్యానీకి కావాల్సినవన్నీ ఉన్నాయి. ఏం లేదు, ఇంకా పులావ్ చేద్దాం. చికెన్ అంతా అన్నం వేసి ఒకసారి ఒకటి సో ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. లిటరలీ నేను అంత బాగోదు అనుకున్నా, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. హ్యాపీగా తినేసి నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే దాంతో కాల్ మాట్లాడి ఇంకా ఆ డే అట్లా వైండ్ అప్ చేసేసాను. సో ఇవి కొన్ని పిక్చర్స్ నేను యూనివర్సిటీ దగ్గర తీసుకున్నా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ సెరమనీ. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. హే గాయ్స్, హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. ఐ హోప్ మీరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారనేసి అనుకున్నా ఈ న్యూ ఇయర్. అంతేకాకుండా మీరు కోరుకున్నవన్నీ త్వరగా లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో కోసం ఏం చేయాలో తెలుసు కదా, ఏం లేదు, జస్ట్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాలికా వ్లాగ్స్. సో బాయ్ గాయ్స్, టేక్ కేర్, సీ యూ సూన్.